హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈరోజు వీడియోలో జెడ్ పారామీటర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఈ టూ ఈక్వేషన్స్ అయితే మీరు బాగా బై హార్ట్ చేయాలి. Z11 I1 ప్లస్ Z12 I2 ఈక్వల్ టు V1, Z21 I1 ప్లస్ Z22 I2 ఈక్వల్ టు V2. సో ఒక సమ్ చూద్దాం. సో ఇది మనకి సమ్. సో ఫస్ట్ ఇక్కడ మెష్ అనాలిసిస్ యూస్ చేద్దాం. ఇది I1, ఇక్కడ I1 అండ్ ఇది I2. అక్కడ మార్కింగ్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో I2 అనేది మనకి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇది I2, I3 అండ్ నార్మల్గా I3. సో ఫస్ట్ ఫర్ లూప్ I1 తీసుకుందాం. మైనస్ V1 ప్లస్ 5I1 ప్లస్ 1 I1 మైనస్ I3. ఫస్ట్ I1 కదా, సో I1. సో మైనస్ V1 ప్లస్ 5I1 ప్లస్ 1I1 6I1 మైనస్ I3 ఈక్వల్ టు 0. సో V1 అనేది మనకి 6I1 మైనస్ I3. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో ఓన్లీ I1 అండ్ I2 ఉన్నాయి. సో I3 అనేది మనం ఎలిమినేట్ చేస్తాం. ఆ ఎలిమినేట్ చేయడానికి ఫర్ లూప్ I3 తీసుకుందాం. I3లో 1 I3 మైనస్ I1 ప్లస్ 4I3 ఈక్వల్ టు 0. సో I3 మైనస్ I1 ప్లస్ 4I3 ఈక్వల్ టు 0. I1 అనేది మనకి ఇక్కడ మనకి 2I3 ప్లస్ I2 అని కూడా ఉంది. సో ఇక్కడ 2 ఉంది కదా, I3 ఈ రెండు మనకి ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి ఇలా వెళ్తుంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో కాబట్టి ప్లస్ చేస్తాం. ప్లస్ 2I3 ప్లస్ 2I2 ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఏమవుతుందంటే మైనస్ I1 ప్లస్ 7I3, 2 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7 ప్లస్ 2I2 ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ I3 ఫైండ్ చేయడానికి మైనస్ I1 ప్లస్ 2I2 బై 7 వస్తుంది. సో ఈ I3 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ I3 ఇన్ V1. సో V1 ఈక్వల్ టు 6I1 మైనస్ I1 ప్లస్ 2I2 బై 7. సో ఎల్సిఎం తీద్దాం. 6 7s are 42I1 ప్లస్ I1 మైనస్ 2I2 బై 7. సో 43I1, వెయిట్ మినిట్, ఇక్కడ మైనస్ వస్తుంది, సో ఇక్కడ రాదు, మైనస్ I1 ప్లస్. సో 41I1 ప్లస్ 2I2 బై 7 కదా. 41/7 వచ్చేసి 5.851 I1 ప్లస్ 2/7 అంటే 0.285 డెసిమల్స్లో రాసుకుందాం. ఇది I2. సో మనకి ఈక్వేషన్ వచ్చినట్టే కదా. V1 ఈక్వల్ టు Z11 I1, ఇక్కడ రాసుకోండి, Z11 I1 ప్లస్ Z12 I2. సో Z11 వచ్చింది, Z12 వచ్చింది. ఇంకా Z21 అండ్ Z22 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫర్ లూప్ 2 తీసుకుందాం. ఫర్ లూప్ 2 మైనస్ V2 ప్లస్ 3I2 ప్లస్ 2 ఇంటూ I3 ప్లస్ I2 ఈక్వల్ టు 0. సో V2 వచ్చేసి 3 ప్లస్ 2 5I2 ప్లస్ 2I3. I3 ప్లేస్లో మళ్ళీ ఇందాక వచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. V2 ఈక్వల్ టు 5I2 ప్లస్ 2 ఇంటూ I1 మైనస్ 2I2 బై 7. సో 5 ఎల్సిఎం తీస్తే 35I2 ప్లస్ 2I1 మైనస్ 2I2, 2 కాదు ఇక్కడ 4I2 బై 7. సో 2I1 ప్లస్ 31I2 బై 7 ఇలా వస్తుంది. సో 2/7 అంటే 0.2851 I1
ప్లస్ 31/7 అంటే 4.42, ఇది I2. సో ఇక్కడ మనకి V2 కదా, V2 వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, Z21I1 ప్లస్ Z22I2, ఇది Z పారామీటర్స్. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తామంటే Z11 Z12 Z21 Z22 I1 I2 ఈక్వల్ టు V1 V2, ఇది మ్యాట్రిక్స్ ఫామ్. సో మనకు వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5.85, Z12 ఏమో 0.285, Z21 వచ్చేసి 0.825, సో Z22 అనేది 4.42. ఇవి మనకు వచ్చిన వాల్యూస్ V1 V2. సో ఇది Z పారామీటర్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.